మిత్రులందరికీ నమస్కారాలు। ఈరోజు శాసన మండలిలో చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వస్త్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఆత్మహత్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారానికి అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు 13 మంది ఆత్మహత్యలు పాల్పడ్డట్టుగా, అందులో కొన్ని కుంటి సాకులు చెప్పి, కొన్ని కారణాల పేరు అనారోగ్యరీత్యా అని చెప్పని కొన్ని చెప్పి, ముగ్గురికి మాత్రమే 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినామని చెప్పని మిగతా వాళ్ళకి ఇస్తానేటువంటి పరంగా కూడా వారు మాట్లాడినప్పుడు స్పష్టంగా మా దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తీసుకున్నటువంటి సమాచారానికి అనుగుణంగా 28 మంది చేనేత కార్మికులు రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు కనుక 28 మంది యొక్క లిస్టు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చైర్మన్ గారి దగ్గర ఇవ్వడం జరిగింది। ఆ కుటుంబాలను కూడా న్యాయం చేయాలని చెప్పని, అదేవిధంగా ఆత్మహత్యలకు ప్రధానమైన కారణం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు సిరిసిల్ల ప్రాంతంలో ఉండేటువంటి గోడల పైన ఆ ప్రాంతంలో ఉండేటువంటి వస్త్ర పరిశ్రమ చేనేతలు ఉండే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్టుగా నినాదాలు ఉండే చూసినటువంటి పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలోనే వస్త్ర పరిశ్రమను ఆదుకుందాము, చేనేతలను కాపాడుకుందామని చెప్పి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకొని తెలంగాణ సాధించిన తర్వాత తన నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో దాదాపు 2000 కోట్లకు పైగా డబ్బులను ఈ రంగం పైన వెచ్చించి వస్త్ర పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళకు ఆత్మహత్యలను నివారణ చేసి వాళ్ళు కడుపు నిండా తిని కంటిని తిరిగే విధంగా కార్యక్రమాలు ఉండే దానిలో భాగంగా బతుకమ్మ చీరలు ఇవాళ తెలంగాణ సెక్రటరియట్లో ఏ విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి బతుకమ్మను లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసినారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి పవర్ లూమ్స్ కూడా బతుకమ్మ చీరల యొక్క ఆర్డర్ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రభుత్వం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ చెప్పని మనం చేస్తున్నా కనుక వెంటనే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నటువంటి రంగంలో ఇచ్చినటువంటి నిధులు అక్కడ ఉండేటువంటి పథకాలు చేనేతకు చేయూత కానీ చేనేత మిత్ర కానీ పొదుపు పథకమే కానీ సబ్సిడీలే కానీ బతుకమ్మ చీరల పేరు ఇచ్చేటువంటి కొత్త చీరల కార్యక్రమమే కానీ వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పని నిధులు విడుదలయ్యాయని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ పరంగానే చెల్లించాలని చెప్పని అంటే మంత్రి గారు కూడా జరిగింది। రాష్ట్ర ప్రభుత్వ పరంగానే పంచాయతీరాజ్ శాఖ ద్వారా నేను చెల్లిస్తానేటువంటి మాట, 1,30,00,000 చీరలకు ఇస్తానేటువంటి మాట ఇవ్వడం జరిగింది। వెంటనే ఆర్డర్ ఇవ్వమన్నాం। రాష్ట్రంలో ఉండేటువంటి చేనేత వస్త్ర పరిశ్రమ ఉండేటువంటి ఆత్మహత్యల నివారణకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కొన్ని డిమాండ్స్ ముందు పెట్టినాం। గత ప్రభుత్వంలో వచ్చిన నిధులకు అనుగుణంగా నిధులు కేటాయించండి, గత ప్రభుత్వ పథకాలన్నింటి కూడా కొనసాగించండి, సబ్సిడీలు కొనసాగించండి। రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో జడ్చర్ల ప్రాంతంలో ఉన్నప్పుడు చేనేతలో చేసినటువంటి విజ్ఞాపనకు అనుగుణంగా జీఎస్టీ ఎత్తివేస్తామనేటువంటి మాట వారు ఇచ్చిండ్రు। కేంద్ర ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నటువంటి మాట చెప్పడం జరిగింది కనుక ఆ మాటకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూలు పైన రసాయనాల పైన వేసేటువంటి జీఎస్టీని కూడా ఎత్తివేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలనేటువంటి డిమాండ్ కూడా ముందు పెట్టినాం। అదేవిధంగా 2017లో ₹1,00,000 వరకు ఉన్నటువంటి వ్యక్తిగత లోన్లన్నింటి కూడా అప్పుడు అప్పు మాఫీ చేయడం జరిగింది। అదేవిధంగా నేడున్నటువంటి చేనేత కార్మికుల యొక్క వ్యక్తిగత రుణాలే కానీ సంఘాల రుణాలన్నీ కూడా దాదాపు ₹30 కోట్ల వరకు ఉన్నట్టున్నవి, అవన్నీ కూడా మాఫీ చేయాలని డిమాండ్ కూడా మేము ఇలా కోరినాం। వెంటనే ఆదేశిస్తానన్న మాట చెప్పారు కానీ వాళ్ళ ఆత్మహత్యలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తున్నాము। ఇలా ఒక మరణ మృదంగా తయారైంది। మీరు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అనుగుణంగా గతంలో ఉన్నటువంటి పనులకు ఉపాధి కన్నా డబుల్ ఉపాధి చెప్తానేటువంటి మాట చెప్పారు। దానికి అనుగుణంగా కూడా అదనపు నిధులు ఇచ్చి చెప్పిన పథకాలు కూడా రూపకల్పన చేసి చేయాలనేటువంటి డిమాండ్ చేసినాం। ఆ యొక్క నేతల యొక్క ఆత్మహత్యల నివారణ అయ్యేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే లేదు। బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలిస్తూనే ఉంటాం, వాళ్ళు న్యాయసేంత వరకు కూడా ముందుకెళ్తామని చెప్పని మీకు మనవి చేస్తున్నా।